హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నేను యాక్చువల్గా పులిహార గోంగూర అంటారండి, గోంగూర పచ్చడి అనమాట. ఇది నిల్వ ఉండేది ఊరగాయలాగా. సో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను, బట్ వీడియో తీయలేదండి. నేను చెప్తాను ఎలా చేసుకున్నానని. గోంగూర తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఒక బట్ట పైన ఆరబెట్టాలండి. తడంతా పోయే మాయిశ్చర్ ఏమి ఉండకూడదు అనమాట. సో దాని తర్వాత బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం తీసుకున్న ఆకుకి తగినంత ఆయిల్ వేసి సిమ్లో పెట్టి చక్కగా వాడ్చుకోవాలన్నమాట. వాటర్ మాయిశ్చర్ ఏమీ లేకుండా బాగా వాడ్చుకోవాలి. వాడ్చుకున్నాక చల్లారినాక మిక్సీలో కానీ రోట్లో కానీ మనం కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇదిగా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో తర్వాత మనం తీసుకున్న ఆకుకు తగినంతగా నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి, పెద్ద కట్ట. సో దానికి ఒక 4 స్పూన్లు ఆవాలు, ఒక ½ టీ స్పూన్ మెంతులు, రెండు చక్కగా వేయించుకొని, నూనె లేకుండా వేయించుకొని, మనం యాక్చువల్గా ఊరగాయలకి వేసుకుంటాం కండి, అదేవిధంగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో కారము, తగినంత కారము, తర్వాత ఈ గోంగూర మిక్సీ జార్లో వేసి లేదా రోట్లో అయినా వేసి చక్కగా మెత్తగా ఇది చేసుకోవాలన్నమాట. అంటే మనం వేసిన ఈ మసాలాలు అంటే కారము, పసుపు కొద్దిగా, తర్వాత ఆవపిండి, మెంతిపిండి, ఇవన్నీ ఉప్పు తగినంత వేసేసి చక్కగా తొక్కి పెట్టుకోవాలి. లేదంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు అన్నమాట. వేసుకున్నాక మనము తీసుకున్న క్వాంటిటీకి తగినట్టుగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా ఆవాలు, వెల్లుల్లి, తోలు తీసిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేసానండి. సో వేసి వేడి చేసినాక కాగినాక చల్లార్చాలన్నమాట. చల్లారిపోయినాక ఈ మనం ఆల్రెడీ తొక్కి పెట్టుకున్న గోంగూరని వేసి చక్కగా మిక్స్ చేసేసేయాలి. ఆయిల్లో మిక్స్ చేస్తే ఈ విధంగా వస్తుంది అన్నమాట. టెక్స్చర్ చూడండి ఇలాగా. సో ఇప్పుడు నేను బాటిల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు కూడా చేయాలనుకుంటే ఇది నిల్వ ఉంటుందండి, మనం ఎన్నాళ్ళైనా పెట్టుకోవచ్చు ఊరగాయలాగా. సో మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆయిల్ చల్లారినా కదా గోంగూరని కలపాలండి. చక్కగా కలిపేసి కారం, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుని, చాలకపోతే మనం మరలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదని, షేర్ చేయండి. లైక్ చేస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.